అమెరికా గడ్డపై అడుగుపెట్టి అక్కడ పుడితే చాలు ఆటోమేటిక్గా ఆ దేశ పౌరసత్వం వచ్చేస్తుంది. దీనినే జన్మతః పౌరసత్వం లేదా బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ అత్యంత కీలకమైన హక్కుకు బ్రేకులు వేయాలని చూసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అక్కడి సుప్రీంకోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది. తాత్కాలిక లేదా అక్రమ వలసదారుల పిల్లలకు బర్త్ రైట్ సిటిజన్షిప్ ను రద్దు చేస్తూ ట్రంప్ జారీ చేసిన వివాదాస్పద ఆర్డినెన్స్ ఉన్నత న్యాయస్థానం పూర్తిగా కొట్టివేసింది. అసలేంటి బర్త్ రైట్? దీనివల్ల ఎవరికి ఉపయోగం? అమెరికాకు ఎలా నష్టమని ట్రంప్ భావిస్తున్నారు? ఎందుకు దీన్ని మార్చాలని ప్రయత్నించారు? జన్మతః పౌరసత్వం అంటే అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డకు వారి తల్లిదండ్రుల ఇమ్మిగ్రేషన్ హోదాతో సంబంధం లేకుండా దేశ పౌరసత్వం లభించడం. ఈ హక్కు 1968లో ఆమోదం పొందిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అమెరికాలో పుట్టే వారందరికీ ఆ దేశ పౌరసత్వం లభిస్తుంది. విదేశీ దౌత్యవేత్తలు, విదేశాలకు చెందిన దురాక్రమణదారులకు జన్మించే పిల్లలకు మాత్రం ఇందులో మినహాయింపు ఉంటుంది. పౌరసత్వం రావాలంటే కనీసం తల్లిదండ్రుల్లో ఒకరు అమెరికా పౌరుడు లేదా చట్టబద్ధమైన శాశ్వత నివాసి అయ్యుండాలి. అయితే అక్రమంగా లేదా తాత్కాలికంగా అమెరికాలో ఉంటున్న వ్యక్తులకు జన్మించే పిల్లలకు తమ దేశ పౌరసత్వం దక్కదంటూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ఈ ప్రతిపాదన అమల్లోకి వచ్చి ఉంటే అమెరికాలో ఏటా దాదాపు 2.5 లక్షల మంది పిల్లలపై దాని ప్రభావం ఉండేది. జన్మతః పౌరసత్వానికి సంబంధించి ట్రంప్ అప్పీలుపై ఈ ఏడాది ఏప్రిల్ 1న సర్వోన్నత న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. ఆ రోజున ఆయన స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. పదవిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ఈ తరహా విచారణకు హాజరు కావడం ఇదే తొలిసారి. జన్మతః పౌరసత్వ విధానాన్ని దేశానికి అవమానం అని ట్రంప్ అభివర్ణించగా, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దీనిని ప్రపంచంలోనే అత్యంత అవివేకమైన వలస విధానం అని విమర్శించారు. మంగళవారం వెలువడిన తీర్పులో అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం అమెరికాలో జన్మించిన పిల్లలకు వారి తల్లిదండ్రులు చట్టవిరుద్ధంగా దేశంలో ఉన్నా లేదా తాత్కాలికంగా ఉన్నా జన్మ హక్కు పౌరసత్వం వర్తిస్తుందని కోర్టు పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ నేతృత్వంలోని ధర్మాసనం 5-4 మెజారిటీతో మంగళవారం ఈ కీలక తీర్పును వెలువరించింది. ట్రంప్ విధించిన పరిమితులను ఇప్పటికే పలు దిగువ కోర్టులు అడ్డుకున్నాయి. ట్రంప్ విధించిన పరిమితులను న్యూ హాంప్షైర్లోని ఓ కోర్టు కొట్టివేసింది. దీంతో ట్రంప్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ప్రస్తుత తీర్పు వెలువడింది. పౌరసత్వం అంటే మన రాజకీయ సమాజంలో స్వేచ్ఛగా ఉండేందుకు కలిగి ఉండే హక్కు. అమెరికా గడ్డపై పుట్టే ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంటుందని 14వ సవరణ రూపకర్తలు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నేడు మేం పరీక్షిస్తున్నాం అని తీర్పులో ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్స్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జన్మతః పౌరసత్వం లభించే హక్కును అందరికీ కొనసాగించడం అమెరికాకు చాలా చేటు అని తెలిపారు. దానిపై పరిమితులు విధిస్తూ చట్టం చేసేందుకు తాను సిద్ధమని సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నారు. అనుచితమైన ఈ జన్మతః పౌరసత్వ హక్కుకు ముగింపు పలికేందుకు కాంగ్రెస్ వెంటనే పని ప్రారంభించాలి అని పిలుపునిచ్చారు.